పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఉచితంగా 300కు పైగా సైకిళ్లు అందజేశారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో ఈ సాయాన్ని అందించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన P4 పిలుపుతో అనేక సంస్థలు ముందుకు వచ్చి సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ది కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ ద్వారా సుమారు 16,000 ఉపాధ్యాయులను నియమించినట్లు చెప్పారు. కుటుంబాలపై విద్యాభారం తగ్గించేందుకు తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి 15,000 చొప్పున జమ చేస్తున్నామని వివరించారు. అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా ఆ కుటుంబంలో మార్పు తీసుకొచ్చేది ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది ఒక్క చదువు మాత్రమే. ఎందుకంటే ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పని చేసుకునే ఆమె కూతురు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మరి అందరూ ఉద్యోగం రావాలన్నా అది కేవలం విద్య వల్ల మాత్రమే, చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మంచిదనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా 3rd టైం పనిచేస్తూ ఉన్నాం, ఒక ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా అందరితోటి కూడా మరి ఒక గుడ్ రిలేషన్ తోటి వాళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ నాకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాల్ని నా స్వార్థం కోసం, ఆ పరిచయాల్ని నేను ఎదగడం కోసం ఉపయోగించుకోకుండా నా నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో సిఎస్ఆర్ ఫండ్స్, అందులో ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో బరేలి గ్రౌండ్స్ ను కూడా బాగా డెవలప్ చేయాలని. ఎందుకంటే ప్రతి ఆ వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికతోటే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికి వెళ్తే ఇప్పుడు మనం అయితే ఎంత శుచిగా, శుభ్రంగా, ఆనందంగా, హాయిగా మనందరం కూడా తలదూకుని బొట్టు ఇటన్ని పెట్టుకుని మనందరం కూడా మంచి షర్ట్లు వేసుకుని కూర్చున్నాం. కానీ మనం చనిపోయిన తర్వాత అక్కడ శ్మశాన వాటికి వెళ్తే అక్కడ ముక్కు మూసుకుంటే ఊపిరి అందక చనిపోతాం, ముక్కు తెరిస్తే దుర్గంధం భరించలేని పరిస్థితి. అంటే పాడి మీద చనిపోయిన వ్యక్తి బాగానే ఉన్నాడు కానీ అతను మోసుకొచ్చిన వాళ్ళు, అతను కూడా వెళ్ళిన వాళ్ళకి నరకం కింద ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు శ్మశాన వాటికలు అంటే. అటువంటి పరిస్థితి నుంచి మన పాలకొల్లు శ్మశాన వాటిక బరెలి గ్రౌండ్ ని అత్యంత సుందరంగా ఒక పార్కు మాదిరిగా మనం తీర్చిదిద్దాం పాలకొల్లులో. అందుకే నేను కూడా ఒక కాన్సెప్ట్ తీసుకున్నా, పాలకొల్లు టౌన్ లో ఏ రకంగా అయితే మనం డెవలప్ చేశామో అదే విధంగా 67 గ్రామాలలోనూ ఉన్నటువంటి శ్మశాన వాటికలన్నీ కూడా ఆ మాదిరిగానే ఒక పార్కుల మాదిరిగా ఒక అందమైన, సుందరమైన కైలాస వనాలుగా తీర్చిదిద్దాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.